మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. నేను ఆడిషన్‌కి వెళ్ళినప్పుడు ఒక ట అమలాపురం గుర్తుకొస్తుందని ఒక ఒక వెబ్ హ్మ్. సీరీస్ చేస్తున్నా. సో, హ్మ్. దాంట్లో వెళ్ళినప్పుడు మొత్తం టాన్ అయిపోయి బ్లాక్ అయిపోయి ఉండే. హ్మ్. సో, అలానే ఎళ్ళా. ఈడు బ్లాక్ సెట్ అవుతాడులే అనుకున్నారు. ఒక 3 హ్మ్. మంత్స్ తర్వాత పెద్ది షూట్‌కెళ్ళినప్పుడు హ్మ్. ఫుల్లు బ్రైట్‌గా అయిపోయి వైట్‌గా ఎళ్ళా. ఆ! "నువ్వు సెట్ అవ్వవురా! నువ్వు కొంచెం లావు కూడా అయిపోయావు. అసలు సెట్ అవ్వవు. అప్పుడు నువ్వు బానే ఉన్నావు కదా! వైట్ అయిపోయావు నిన్ను వేరే వేరే ఎవరో వేరే ఏదో ఒక జూనియరో, కంపెనీ ఆర్టిస్ట్‌నో తీసుకొనొచ్చి పెట్టండన్నారు." నాకు హ్మ్. ఇంకా భయమేసేసింది. నాకు హ్మ్. డైలాగ్ ఒక 5 డేస్ ముందే పెట్టేసారు. నేను ప్రిపేర్ అవుతున్నాను. సీన్ టు సీన్ నా ఫ్రెండ్స్‌కి చూపిస్తున్నాను. చాలా బాగుందిరా అంటున్నారు. షూట్‌కెళ్ళిన తర్వాత బుచ్చిబాబు గారు "నువ్వు లేదు సెట్ అవ్వరా వైట్ ఉన్నావు. నువ్వు బాలేవు. హ్మ్. సెట్ అవ్వవు" అనంగానే నాకు పక్కన కోడైరెక్టర్ సార్ నాకు పిలిచి "అరేయ్! తొందరగా వెళ్లి టాన్ మేకప్ ఏయించుకొని వచ్చుకో" అనంగానే మేకప్ ఏయించుకోవాలంటే కిలోమీటర్ ఎళ్ళాలి. హ్మ్. అది పోలీస్ గ్రౌండ్‌లో మిడిల్‌లో చేస్తున్నారు. హ్మ్. ఆ రెజ్లింగ్ కోర్ట్ మిడిల్‌లో ఉంది. మేకప్ ఏయించుకోవాలంటే 1 కిలోమీటర్ ఎళ్ళాలి. హ్మ్. సో, నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. సార్ నాకు ఒక 2 మినిట్స్ ఇస్తారా? నేను అంత దూరం వెళ్ళలేను సార్. వెళ్ళాలంటే హ్మ్. చాలా టైం పడతది. వచ్చేసరికి ఎవరినో ఒకరిని పెట్టేస్తారేమో అని హ్మ్. భయమవుతుంది సార్. హ్మ్. అనంగానే సరే ఏదో ఒకటి చేయరా అన్నారు. పక్కకెళ్ళిపోయి షర్ట్, ప్యాంట్ ఇప్పేసి బాత్రూమ్ సైడ్ మట్టి ఉంటది కదా! ఆ హ్మ్. మట్టి తీసేసుకొని మొత్తం రుద్దేసుకొని హ్మ్. వా బాత్రూమ్ సింక్ దగ్గరికెళ్ళి వాటర్ తీసుకొని మొత్తం రుద్దేసుకొని మట్టేసేసుకొని హ్మ్. వెళ్ళి సార్‌కి ఇలా కనపడ్డాను. హ్మ్. సార్ ఇలా చూసి హ్మ్. ఇలా చిన్న స్మైల్ ఇచ్చారు. హ్మ్. ఇంకా ఓకే. సెట్. హ్మ్. దాని తర్వాత ఆహ్, ఏమైంటో తెలుసా అప్పుడు? హ్మ్. సార్‌కి నాకు తెలిసి 'చిరంజీవి' గారు గుర్తొచ్చుంటారు. ఎందుకంటే 'చిరంజీవి' గారు ఫస్ట్ ఆడిషన్‌లో ఫస్ట్ చిన్న క్యారెక్టర్ చేస్తున్నారంట. అసలు ఎవ్వరికీ తెలియని ఒక చిన్న క్యారెక్టర్. యాహ్! లైన్‌లో వచ్చి ఎవరో అప్పుడు జమీందారులు ఏదో పంచి పెడుతుంటే పనోళ్ళందరూ వచ్చి లైన్‌లో తీసుకుంటారంట. ఐ యాహ్! మీన్ కోత పనులు చేస్తారు కదా! వాళ్ళ ల్యాండ్‌లో పనిచేసేవాళ్ళు. సో, అందరూ మామూలుగా ఎళ్ళిపోతున్నారంట. 'చిరంజీవి' గారు అనుకున్నారంట ఏంటిది కోత పనులు చేసేవాడు నీట్‌గా ఎందుకెళ్తాడు? పని నుంచి వచ్చేవాళ్ళు కదా! సో, అందుకని ఎళ్లి పక్కకెళ్ళి చిన్న గ్యాపొస్తే కట్ ఓహ్! చెప్తారు కదా! షూర్. కట్‌లో ఎళ్లి మొత్తం గడ్డి ఇదంతా ఏసేసుకొని మీద అలా ఎళ్లి తీసుకున్నారంట. ఆయన ఎవరికీ చెప్పలేదు అసల. హ్మ్. బట్ డైరెక్టర్ నోటీస్ చేసి డైరెక్టరో, అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో డీఓపీ అనుకుంటా. కెమెరామాన్ నోటీస్ చేసి, ఈ అబ్బాయి అసల ఏంటి ఈయన ఎ ఎ ఇంత డెడికేషన్ ఏంటి? బికాజ్ ఎవరు నోటీస్ చేయరు కదా! అవునవును సార్. చిన్న క్యారెక్టర్ చాలా మంది చులకనగా తీసుకుంటారు. గ్రాంటెడ్ తీసుకుంటారు. చిన్న రోలే కదా! ఎళ్లి హ్మ్. చేసొచ్చేద్దాం అని అనుకుంటారు. అవును. బట్ ఆ చిన్న చిన్నవి ఉంటాయి కదా! చిన్న చిన్నవి ఈరోజు మెగాస్టార్‌ని చేసినియి. నాకు తెలిసి బుచ్చిబాబు గారికి నువ్వు అంత కష్టపడి రావడం చూసి ఆ గ్యాప్‌లో గుర్తొచ్చుంటారు. సంథింగ్. మట్టి పూసుకునేటప్పుడు పక్కన హ్మ్. కో డైరెక్టర్స్, జూనియర్స్ దాదాపుగా ఒక జూనియర్స్ ఒక 6, 7 మెంబర్స్ జూనియర్స్ హ్మ్. పెద్ద పోలీస్ గ్రౌండ్. జూనియర్స్ అందరూ నేను మట్టి పూసుకుంటుంటే వాష్‌రూమ్‌కొచ్చిన వాళ్ళందరూ ఇలా చూస్తున్నారు ఈడెవడు హ్మ్. పిచ్చోడు అన్నలాగా. హ్మ్. హ్మ్. ఆఫ్టర్ దెన్ ఆ జూనియర్సే నేను షాట్ చేసేటప్పుడు ఇలా చూస్తున్నారు. హ్మ్. సో, నాకు చాలా బా అనిపించింది. సూపర్. నీకు ఖచ్చితంగా ఇలాంటివి చూస్తే ఎప్పుడైనా రికగ్నైజ్ ఎవరో ఒకళ్ళు చేస్తారు. ఇలాంటి యాహ్! సార్. బికాజ్ ఇంత ప్యాషన్ ఉంది గదా! బట్ నువ్వు ఫైనల్లీ సాధించావు పెద్ది. ఫైనల్లీ. అహా! ఆ! మళ్ళీ నాకు షాట్‌లోకి వెళ్ళిన తర్వాత కూడా హ్మ్. అక్కడ కూడా సారు అహా! బాడీ లేదు వీడికి. హ్మ్. హ్మ్. లేదు వీడికి. ప్రాపర్ రెజ్లర్స్‌ని ముంబై నుంచి తీసుకొనొచ్చారు. హ్మ్. సో, నా ఏజ్ గ్రూప్ వాళ్ళని. హ్మ్. సో, ఒక్కొక్కరికి మజిల్స్ తిరిగి, షేప్స్ అయ్యి కరెక్ట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగున్నారు. హ్మ్. ఒక అబ్బాయికిచ్చారు డైలాగు. నా డైలాగు. హ్మ్. "ఒకసారి నువ్వు ఒక 2 సెకండ్స్ పక్కనుండు" అని. నాకు అప్పటికన్నా ఇంకా ఇప్పుడు షాట్‌లోకొచ్చిన తర్వాత ఇంకా భయం స్టార్ట్ అయింది. హ్మ్. ఆ అబ్బాయికిచ్చారు. ఆ అబ్బాయి డైలాగ్ చెప్పలేకపోతున్నాడు. హ్మ్. ఆ షాట్ అనేది ఫస్ట్ అదే కోచ్ వచ్చిన తర్వాత నార్మల్‌గా క్యాజువల్‌గా లేసి చెప్పాలి. హ్మ్. లేవడం సీరియస్‌గా చెప్తున్నాడు. అబ్బాయి కిందేసినప్పుడు అది నార్మల్‌గా చెప్పాలి అదంతా. సో, అదంతా సీరియస్‌గా చెప్తున్నాడు. 2 టేక్స్ అయ్యాయి. 3 హ్మ్. టేక్స్ అయ్యాయి. నెక్స్ట్ షాట్‌కి రామ్ చరణ్ సార్ దగ్గరికెళ్ళాలి. అవ్వట్లేదు. 4, 5, 6 అయ్యాయి. సార్‌కి ఒక సైడ్ ఇట్లా పిచ్చిలేస్తుంది. హ్మ్. నాకు ఇంకేం చేయాలో అర్థం కాక పక్కకెళ్ళి ఒక 20 డిప్స్ కొట్టాను. హ్మ్. ఫుల్ ఇంకా సూపర్. ఆ! జూనియర్స్ బ్యాక్ సైడ్ ఎళ్లి 20 డిప్స్ కొట్టి హ్మ్. బుచ్చిబాబు గారు ఉన్నారు మోనిటర్ దగ్గర. బుచ్చిబాబు వెనకాల కో డైరెక్టర్ గారు, ఇంకా రైటర్ సార్ ఉన్నారు. ఆ హ్మ్. సార్ దగ్గరికెళ్ళి, "సార్ నేను ఇంత ప్రిపేర్ అయ్యాను 2 డేస్ నుంచి నన్ను రిహార్సల్స్ కూడా చేయించారు సార్. సార్ నేను ఇంకొకసారి చేస్తాను సార్. ఒక్కసారి హ్మ్. హ్మ్. చూడండి సార్" అనంగానే, "రెడీ చెయ్యి" అన్నారు. హ్మ్. సింగిల్ షాట్‌లో టక్ సారు ఓకే షాట్, కట్ ఏమనకుండా సైలెంట్‌గా లేసి ఎళ్ళిపోయారింక. హ్మ్. హ్మ్. కట్ చేస్తే ట్రైలర్‌లో ఉన్నాను.
ఓకే. నైస్. నువ్వు ఏదైతే చేసావో జస్ట్ అదే సింగిల్ టేక్ ఓకే అయిపోయింది. సింగిల్ టేక్ అయిపోయింది. ట్రైలర్‌లో కూడా పెట్టారు. ట్రైలర్‌లో కూడా పెట్టేశారు. నైస్ అసల. సూపర్. సూపర్. అది మెమరబుల్ నాకు. గ్రేట్ అసల. సీరియస్‌లీ. అంటే చెప్పుకోవడానికి రేపొద్దున్న నీకు ఈరోజొచ్చిన సాటిస్ఫాక్షన్ ఉంటది కదా! ఆ! అసలు నువ్వు రేపొద్దున్న ఫుల్ లెంగ్త్ రోల్స్ పెద్ద పెద్ద సిల్వర్ స్క్రీన్ ప్రాజెక్టులు చేయొచ్చు కానీ, ఈరోజు నీకు చెప్పుకోవడానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది చూడు. సూపర్ అసలు. ఫుల్ కిక్కిచ్చుంటది. ఆ రోజు ఫుడ్ తినలేదు నేను. ట్రైలర్‌లో నీ కట్ ఎలా పడగానే ట్రైలర్ వచ్చినట్టు నువ్వు కూడా చూసుకుంటావు కదా! అసలు ఎలా ఉంది అని చెప్పి. యాహ్! యాహ్! చూసినప్పుడు నీ కట్ పడగానే నీకేమనిపించింది? అహా! ఫస్ట్ నాకు మాకు గుర్తుకొస్తున్న దాంట్లో అసిస్టెంట్ డైరెక్టర్ సారు అదే కో డైరెక్టర్ సార్ చూసి చెప్పారు నాకు. హ్మ్. హ్మ్. "నువ్వు ట్రైలర్‌లో ఉన్నావురా" అని. సో, నేను అప్పుడే ఫోన్ పక్కన పెట్టేసి ట్రైలర్ ఆ ఒక ఫుల్ వైబ్‌లో. సో, దాని తర్వాత మళ్ళీ ట్రైలర్‌లో చూసినప్పుడు ఇంకా ఫ్యూజులు లేసిపోయి చాలా హ్యాపీగా అనిపించింది నాకు. మా అమ్మకి ఫోన్ చేసి, "అమ్మమ్మ నేను ట్రైలర్‌లోనే చూసావా నువ్వు" అని. చూసాను. మా పెద్దమ్మ నాకు ఎప్పుడు కాల్ చేయడు. పెద్దమ్మ కాల్ చేసి ఐ వాస్ గూస్ బంప్స్ వచ్చాయిరా నాకు అంటు. నాకు ఇంకా సూపర్. సూపర్ పీక్స్‌లో అసలు. ఉన్నా ఆ రోజు. గఫూర్ అని ఎవరైనా ఉన్నారా అసలు టాలీవుడ్‌లో ఎప్పుడైనా చూసావా ఎవరైనా ఆర్టిస్ట్? ఆహా! సో, నీ నేమ్ కూడా యూనిక్‌గా ఉంది. యాహ్! నీకున్న స్కోప్ అలాంటిది. యాహ్! సార్. సో, ఇప్పుడు ఏంటి ఐ మీన్ పెద్ది అయితే రెజ్లింగ్ షాట్స్‌లో వాటిలో ఉంటావు. యాహ్! ఒక 4 సో మినిట్స్. 4 మినిట్స్ సీక్వెన్స్‌లో ఉంటావు. హ్మ్. ఎలాగో నీకు ట్రైలర్ కట్‌లో వచ్చింది కాబట్టి ఎడిటింగ్‌లో పోలేదు అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. కాన్ఫిడెన్స్ ఉంది. సినిమాలో పక్కా ఉన్నాను అని చెప్పి. డెఫినెట్‌లీ. ఎవరెవరిని తీసుకెళ్తున్నావు మరి? మూవీకి ఆ! ఊరికెళ్ళి మా అమ్మమ్మని తీసుకొని వెళ్ళాలి. హ్మ్. సో, హ్మ్. అది అంతే సార్. సూపర్. సూపర్. అంతే. నీకు ఫ్రెండ్స్ ఉంటారా? ఐ మీన్ ఎక్కువ మంది. ఫ్రెండ్స్ ఎక్కువ ఎక్కువ ఎవరు లేరా? బెస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఒక హ్మ్. ఫుడ్‌కి లేనప్పుడు హ్మ్. సపోర్ట్ చేసేవాళ్ళు ఒక ఇద్దరు. ఉన్నారా? ఇద్దరు. వాళ్ళేమన్నారు? ఈ రియాక్షన్ ఇది ట్రైలర్ కట్ అది చూసిన తర్వాత ఓకే. మాకు పార్టీ ఇవ్వరా అని ఆ! ఫోన్ చేయడం. సో, అలా. ఇచ్చావా పార్టీ? ఇవ్వలేదు. ఎప్పుడు సినిమా రిలీజ్ తర్వాత అంతే. ఇస్తావా? సో, యాహ్!